సార్లు అసలైన పని మర్చిపోయి ఏదో బిజీగా ఆ పనిని పూర్తిగా మర్చిపోతాం. మనం చేయాలనుకున్న పనిని ఈ బిజీనెస్‌తో అన్నీ మర్చిపోతూ ఉంటాం. అసలైన పనిని పూర్తిగా అసలు అది ఏం చేయలేదు, ఎందుకొచ్చామో, బయటకు ఎందుకొచ్చామా అని కూడా మర్చిపోతూ ఉంటాం. అవునా కదండీ! ఎందుకు జరుగుతూ ఉంటది. అలానే మార్తా కూడా అంతా నేనే చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది పని చేయాలి, అది చేయాలి అనుకుని ఏదైతే స్టార్ట్ చేసిన వెంటనే తనకి తెలియనిదేందంటే మరియ చేస్తున్న పని ఉత్తమమైందని తను గ్రహించుకోలేకపోయింది. నీళ్ళని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఆ సమయంలో భోజన బల్ల సిద్ధం చేయడానికి ఏదో ఒక అద్భుత కార్యము లిటరల్‌గా మార్త వల్ల ఆ సమయంలో అద్భుతం మిస్ అయిపోయాం. అవునా కదా! ఒక అద్భుతం యాడ్ అయ్యి ఉండేదేమో. మార్త గనుక అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర మరియలాగా ఆయనకి ఆనుకొని జీవిస్తుంటే మనము కూడా అసలైన పనులు జరగాలయ్యా అంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పనులు ఏదైతే చేయాలనుకున్నావో సమస్తము సమకూడి జరిగించి, నడిపించి, విడిపించి, రక్షించి, బలపరిచి అనేక మందికి సాక్ష్యముగా చేస్తాడు. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఆయన దగ్గరికి మరియలాగా నువ్వు వెళ్ళినప్పుడు, మరియలాగా ఆయనకి ఆనుకుని జీవిస్తూ ఆయన మాటలు వింటూ ఎప్పుడైతే జీవిస్తావో నీకు ఏమేమి కావాల్సిందో, ఏమేమి అవసరం, ఎందుకంటే నువ్వు ఏమి వెతుకుతున్నావు తెలుసా? నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు వారికి సమస్తము సమకూడి జరిగిస్తుంది. ఏ మేలు కొలువై ఉండదు. ఎందుకంటే ఆ రక్షకుడు సమస్తము సప్లై చేస్తుంటాడు. హీ విల్ సప్లై ఎవ్రీథింగ్ దట్ యు నీడ్. ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలియదా? నీకు ఆకలేస్తుంది అన్నప్పుడు రాళ్ళిచ్చే దేవుడా, కఠిన హృదయుడా మన దేవుడు కానే కాదు, ఎప్పటికీ కాదు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావో, ఆయన సన్నిధిలో నీవు ఉంటావో, దేవా ఇదిగోనైనా నా జీవితం అని నీవు ఎప్పుడైతే అర్పిస్తావో దేవుడు నీకు మరియ జీవితంలో ఉత్తమమైనది ఎందుకన్నాడంటే ఆ సమయంలో మార్త గనక మరియలాగా కూర్చొని ఉంటే అద్భుతము మిస్ అయ్యేది కాదు. మన జీవితంలో కూడా ఏది మిస్ అవ్వకూడదు, నేను అన్ని జరగాలనుకుంటే నేను చేయాల్సిన మొదటి ప్రాముఖ్యమైన పని ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన మాటలను వినడం, ఆయనతో ఉండడం. ఆయన చెప్పిన పనిని నీవు ఎప్పుడైతే చేస్తావో నీకు కావాల్సిన పనిని ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును.